ఇస్తున్నారు కదా అని ప్రతిదీ అరో తీసుకుంటూ పోతే రేపు బరువుగా మారి తర్వాత బజార్లో పరువు పోతుంది. అందుకే ఆడంబరాలకు పోకుండా ఉన్న దాంట్లో ఆనందాన్ని వెతుక్కోవాలి. ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే మంచితనం, మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. ఎవరి నుంచి ఏది ఆశించకు, అది నీ ఆనందాన్ని చంపేస్తుంది. మన క్షేమం కోరుకునే ప్రేమ, ఆపదలో ఆదుకునే స్నేహం, బాధలో తోడు ఉండే బంధం, ఇంతకంటే ఏం కావాలి జీవితం హాయిగా సాగిపోవడానికి? ఏ తప్పు లేకపోయినా కొన్నిసార్లు మాట పడాల్సి రావచ్చు. మౌనంగా భరించు. ఎప్పటికైనా వాళ్ళే నిజం తెలుసుకుని నిన్ను వెతుక్కుని వచ్చి క్షమాపణ చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. చేసే పని ఏదైనా సరే ఓపికగా చేస్తే మంచి ప్రతిఫలం తప్పక వస్తుంది. ఎవరో అడిగారు సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఏమి చేయాలి అని. ఒక తెలివైన వారు ఇలా సమాధానం ఇచ్చారు: కాళ్ళని కాకుండా చేతులను పట్టుకుని లాగండి అని. చుట్టూ ఉండే నీరు ఓడను ముంచి వేయలేదు, ఆ నీరు లోపలికి చేరితేనే ప్రమాదం. చుట్టుముట్టే సమస్యలు మనిషిని కుంగతీయలేవు, వాటిని మనసులోకి తీసుకుంటేనే ప్రమాదం. తప్పు నీది నాది అని చూడకుండా సర్దుకుపోయే మనసుంటే ఎలాంటి బంధమైనా కలిసే ఉంటుంది. వదిలించుకునే ఉద్దేశమే ఉంటే ఎప్పటికీ కలవలేదు. విశ్రాంతిగా కూర్చుని అభివృద్ధి చెందుతాములే అని వేచి చూడకండి. వెంటనే లేచి పని ప్రారంభించండి. ఒక మనిషి తన జీవితంలో అనుభవించిన కష్టాల నుంచి నేర్చుకున్న పాఠమే తన మౌనం. వంకర మనుషుల్ని వదిలేస్తారు, నిజాయితీగా నిలబడితే అనగదొక్కేస్తారు. ఇదే నేటి సమాజం. ఏదైనా ముగిసిపోయింది అనుకున్నప్పుడు కూడా ఆశను వదులుకోకు. ఎందుకంటే ఆ భగవంతుడు చివరి నిమిషంలో కూడా అద్భుతాలను సృష్టిస్తాడు.